సింహం కాముగా అక్కడ్నుండి వచ్చేసింది. వెంటనే తన గుహ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న జంతువులన్నింటికీ నిజం చెప్పేసింది. షేర్ఖాన్ నిన్ను చూసి అసహ్యం వేస్తుంది. నీ రోగాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు నక్కని చంపాలని చూశావు. పైగా తన దయాగుణాన్ని నువ్వు అలుసుగా తీసుకున్నావు. కాళ్ళు నొప్పి అనే అబద్ధం చెప్పి తనని మృత్యు గుహలోకి పంపించావు కదూ. నేనిప్పుడు ఏదైతే చేశానో అది చాలా పెద్ద తప్పు. కానీ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీరు నక్కకి దీని గురించి చెప్పకండి. లేదంటే తన మనసు చాలా బాధపడుతుంది. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకెప్పుడు నేను ఎవరిని చంపాలని ప్రయత్నించను. నేను జీవితాంతం ఇలా అవిటివాడిగానే సంతోషంగా ఉంటాను. ఈ మాట విని అన్నీ మౌనంగా ఉండిపోయాయి. ఇంతలోనే నక్క అక్కడికి చేతిలో దానిమ్మ పండు పట్టుకుని వచ్చింది. ఇదిగో షేర్ఖాన్, ఈ దానిమ్మ పండుని తిను. దీన్ని తింటే నీ జబ్బులన్నీ కూడా దూరం అయిపోతాయి. జంతువులన్నీ నక్క యొక్క మంచితనం ఇంకా అమాయకత్వం చూసి లోపలే తనని పొగడ్డం మొదలుపెట్టాయి. ఇలా ఇవ్వు ప్రియమైన నక్క. సింహం దానిమ్మ పండుని తిని మనసులో ఇలా అనుకుంది. ఒకవేళ ఇది తిన్న తర్వాత కూడా నాకు నయం అవ్వకపోతే పాపం ఈ నక్క చాలా బాధపడుతుంది. దానిమ్మ తిన్న వెంటనే తనకి ఏదో అయ్యింది. హ, నాకెందుకో చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఆ ఆ అరే, ఏమైంది షేర్ఖాన్? ఈ పండు తినడం వల్ల నీకింకా నొప్పిగా ఉందా? ఆ ఆ